పోరు కెరటం పయనమయ్యారు. రాజకీయ రణక్షేత్రంలోకి దూకారు. ఇండస్ట్రియల్ హబ్లో ఎన్నికల లబ్ డబ్కు తెరదించుతూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగారు గాజువాకలో. భగభగ మండే సూర్యుడిలా సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న కెరటంలా దూసుకొస్తున్నారు. రేపు ఉదయం 10:30 వైజాగ్ చేరుకుంటారు పవన్ కళ్యాణ్. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా గాజువాక జోనల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. పవన్ వెంట విశాఖ ఎంపీ అభ్యర్థి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రానున్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. రేపు విశాఖలో పండుగ. పవన్ నామినేషన్ సందర్భంగా గాజువాకలో జన సైనికుల ఆనందానికి అవధులేవు. పవన్ కళ్యాణ్ జోనల్ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందిస్తారు. కాటంరాయుడుతో అడుగులో అడుగు వేసేందుకు వైజాగ్ మొత్తం కదిలొస్తోంది. అంతేకాదు జనసేనానికి ఘన స్వాగతం పలికేందుకు వేలాది మంది జన సైనికులు, మహిళలు, వివిధ వర్గాలకు చెందిన వారు రెడీ అయ్యారు. పవన్ నామినేషన్ వేసేందుకు వెళ్లే ప్రాంతాలు మొత్తం పూల వర్షంతో నిండిపోనుంది. రోడ్లు మొత్తం జనంతో కిక్కిరిసిపోనుంది. సునామీని తలపించేలా జన ఉప్పెన పోటెత్తనుంది. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. పవన్ నామినేషన్ అనంతరం గాజువాక, విశాఖ దక్షిణం, భీమిలి నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహిస్తారు పోరు కెరటం. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ విశాఖ నుంచి మా ప్రతినిధి ఆశాలత అందిస్తారు. ఆశాలత, రేపు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? విశాఖ అంతా కూడా ఒక జనతరంగంలా మారిపోనుంది. రేపు ఉదయం 10:30కి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుంటారు. 11 గంటల నుంచి 1 గంట వరకు ఆయన టాస్క్ కేటాయించారు. గాజువాక జోనల్ ఆఫీస్ లో ఆయన నామినేషన్ పత్రాలను అందజేస్తారు. అనంతరం గాజువాక సెంటర్ లో గాజువాక బీసీ రోడ్ జంక్షన్ లో జరిగే ఒక రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. వాహనం నుంచే కూడా ప్రజలను ఉద్దేశించి, అదేవిధంగా జన సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి భీమిలి నియోజకవర్గం ఆనందపురం జంక్షన్ లో ఒక సభను ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన ప్రసంగించుకున్నారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి అది ఉంటుంది. తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభలో పవన్ పాల్గొనున్నారు. అక్కడి నుంచి ఆయన పాల్గొన వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రధానంగా గాజువాకలో ఆయన నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా భారీ జనసందోహం అక్కడికి రావడానికి ఇప్పటికే జన సైనికులంతా కూడా సమావేశమవుతున్నారు. మరోవైపు కాసేపటి క్రితమే విశాఖ చేరుకున్న జేడీ లక్ష్మీనారాయణతో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించిన జనసేన అభ్యర్థులంతా కూడా ఇక్కడ చేరుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా అసంఖ్యాకంగా జన సైనికులు కూడా గాజువాక చేరుకుంటారు. ఎప్పుడైతే ఉత్తరాంధ్ర నుంచి, ముఖ్యంగా గాజువాక నుంచి జనసేనని పోటీ చేస్తారన్న వార్త వచ్చిన దగ్గర నుంచి కూడా జన సైనికులంతా ఆనందోత్సాహాల మధ్య ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన రావడం, అదేవిధంగా నామినేషన్ దాఖలు చేయడం ఆ పండుగకి అంతా సమాయత్తమైనట్టుగా కనిపిస్తోంది ఈ రోజు. ఆశాలత, అన్ని నియోజకవర్గాల కంటే కూడా గాజువాకలో దాదాపుగా 1,00,000 మంది సభ్యత్వం తీసుకున్నారు జనసేన పార్టీలో. అంటే రేపు మనం భారీ స్థాయిలోనే జన సైనికుల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ నామినేషన్ కార్యక్రమానికి? ప్రజారాజ్యం నుంచి కూడా గాజువాక అనేది చిరు అభిమానులకు కావచ్చు, లేదంటే మెగా కుటుంబానికి కావచ్చు, ఒక కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా లేని విధంగా అత్యధిక సభ్యత్వ నమోదు కూడా ఈ ప్రాంతంలో జరిగింది. కొంతకాలం క్రితం వరకు చింతలపూడి వెంకటరామయ్య ఇక్కడ పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ కూడా జనసేనాని పోటీ చేయడానికి రావడంతో మొత్తం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ఒక ముఖద్వారంగా చెప్పుకునే గాజువాక నుంచి ఆయన పోటీ చేయడం అనేది శుభ పరిమాణం అని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ కార్యక్రమానికి హాజరవడానికి ముఖ్యంగా జన సైనికులంతా కూడా తరలి వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు మహిళలు, అదేవిధంగా యువకులతో పాటు పలు ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులంతా కూడా ఇక్కడ రావడంతో పాటు ప్రజలు ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో తమ సమస్యలపై పోరాడిన నేపథ్యంలో గిరిజన ప్రాంత ప్రజలు కూడా అధికంగా హాజరవుతారు. మరోవైపు చూసుకుంటే అది పూర్తిగా పారిశ్రామిక ప్రాంతంతో పాటు యువతకు ఉపాధి కల్పించేందుకు ఆయన ఇక్కడ పోరాటంతో పాటు DCIకి సంబంధించిన అంశం మీద కూడా ఆయన పోరాటం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం నుంచి కూడా ప్రజలు తరలి వస్తారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఏదైతే కిడ్నీ బాధితుల సమస్యలు మొట్టమొదటిసారిగా అధికారంలో లేనప్పటికీ కూడా ఆయన లేవనెత్తిన అంశాన్ని కూడా ఉత్తరాంధ్ర వాసులు ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదు. అక్కడి నుంచి కూడా భారీగా జనసంద్రోహం తరలి వస్తారన్న అభిప్రాయంతో ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే సూచనలు ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు.
భారీగా జనసందోహం ఇక్కడికి రావడానికి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. దీనికి తోడుగా చూసుకుంటే గాజువాక అనేది పూర్తిగా ఒక కమ్యూనిటీకి సంబంధించిన ప్రాంతం. ఈ ప్రాంతంలో వారి ఓటింగ్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ 1,00,000కు పైగా మెజారిటీతో గెలిచి తీరుతారు. ఈ నేపథ్యంలోనే భారీగా జనసందోహం కూడా హాజరయ్యేందుకు కూడా అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు రైట్ ఆశా. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. For more updates, please subscribe 99 TV Telugu.